ఓకే. సో మీరన్నారు గదా! లైక్ హీరోగా స్టార్ట్ జేసి విలన్ రోల్స్ చేయాలనుకున్న తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టిక్ రోల్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఫాదర్ రోల్స్‌లో అయితే చాలా రోల్స్‌లో చూస్తున్నాము. మరి ఈ స్టోరీ అంటే లైక్ ఆ హుక్ పాయింట్ ఏంటి? ఈ స్టోరీలో మీకు ఐ షుడ్ డూ దిస్ రోల్ అనిపించింది? అంటే నా రియల్ లైఫ్‌తో కొంచెం రెసనేట్ అయిందండి. ఎందుకంటే మా సన్ పేరు నిఖిల్. అందరూ వచ్చి తను హీరో అవ్వాలి, బాగున్నాడు కదా అది ఇది అని మాట్లాడినప్పుడు నేను తనతో పర్సనల్గా మాట్లాడి వాట్ ఇస్ ఇట్, వాట్ యూ వాంట్ టు డూ అంటే నేను క్రౌడ్స్ అంత కంఫర్టబుల్ లేని డాడీ, నన్ను వదిలేస్తే బెటర్ ప్లీజ్, నీ దారి నీ కదా, నా దారి నా కదా అన్నాడు. సరే ఓకే ఫైన్, దట్స్ గుడ్, ఐ మీన్ వాట్ ఎవర్ యూ చూస్ ఇస్ ఫైన్, ఐ విల్ సపోర్ట్ యూ 100% అన్నాను. నాకు డైరెక్టర్ గారు నాకు ఫోన్లో మాట్లాడినప్పుడు నాకు ఆల్మోస్ట్ సేమ్ మాటలు వినపడ్డాయి. సో ఐ థాట్ ఫైన్, ఐ విల్ బీ ఏబుల్ టు కాంట్రిబ్యూట్ అని నాకు కొంచెం నమ్మకం వచ్చి తప్పకుండా చేస్తానని చెప్పాను. సినిమాలో యాక్ట్ చేసేటప్పుడు నాకు యాక్ట్ చేస్తున్న ఫీలింగ్ రాలేదు. ఐ ఫెల్ట్ దట్ ఐ వాజ్ అ క్యాజువల్ హ్యాపీ గో లక్కీ ఫాదర్. ఎక్కువ ప్రెషర్ పెట్టకూడదు పిల్లల మీద. వాట్ ఎవర్ హీ వాంట్స్ టు డూ, వాట్ ఎవర్ హీ లవ్స్ టు డూ, లెట్ హిమ్ డూ ఇట్ అన్నదే రెజనేట్ అయింది నా డైలాగ్స్లో కూడా. సో ఐ కైండ్ ఆఫ్ లవ్డ్ ప్లేయింగ్ ద రోల్. ఇట్స్ మోర్ ఆఫ్ మీ అండ్ అది కొంచెం డైరెక్టర్ గారు ఎంకరేజ్మెంట్ వల్ల, మేము మాట్లాడుకోవడం వల్ల దాన్ని ఇంకా క్యాజువల్ చేసుకొని కొడుకుని బడ్డీ అని పిలవడాలు ఇవన్నీ కొంచెం యాడ్ చేసుకొని సో ఇట్ బికేమ్ స్లైస్ ఆఫ్ లైఫ్. ఎందుకంటే ప్యాషన్ కెరియర్ అనేది రెండు వేరు వేరు కానక్కర్లేదండి. ఇప్పుడు నాతో కలిసి చదువుకున్న వాళ్ళు చాలామంది ఐటీ కంపెనీలు పెట్టుకొని లేకపోతే బికమ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఎ బిగ్ కంపెనీ ఇన్ ది యూఎస్ అంతా. ఒకరిద్దరు నాకు ఫోన్ చేసి నేను రిటైర్ అయ్యాను, ఏదైనా వేషాలు ఉంటే చెప్పురా, నాకు మొదటి నుంచి నాకు అది ప్యాషన్ అది, బట్ నేను బికాస్ ఆఫ్ ప్రెషర్ తొందరగా నాకు పెళ్లి చేయడం వల్ల లేకపోతే పేరెంట్స్ వచ్చి నన్ను ప్రెషర్ పెట్టడం వల్ల ఐ హ్యాడ్ టు టేక్ అప్ ఎ జాబ్ అండ్ ఫైనలీ నాకు ప్రెషర్స్ అని తగ్గిపోయాయి, పిల్లలు పెళ్ళి అయిపోయింది, నవ్ ఐ వాంట్ టు ఫాలో మై ప్యాషన్ అంటే ఒరే యాదవ ఎప్పుడో చేసి రాసింది అది. ఎనీవే యూ కమ్ హియర్ అండ్ కీప్ ట్రయింగ్, మేబీ సంథింగ్ విల్ వర్క్అవుట్ అని చెప్పి అనడం తప్ప నేనేం చేయలేను. బట్ నేను పస్తులుండి నేను ఆఫీసుల చుట్టూ తిరిగి నేను ఆల్బమ్ రెడీ చేసుకొని ఒక 40-45 ఆఫీసులు తిరిగిన తర్వాత నాకు ఫస్ట్ ఛాన్స్ వచ్చింది. అది చాలా మందికి తెలీదు. బట్ ఇఫ్ యూ వాంట్ టు ఫాలో యువర్ ప్యాషన్ యూ హ్యావ్ టు బి రెడీ టు డూ ఆల్ ది సాక్రిఫైసెస్ నెసెసరీ.